ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10కి సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. యాక్చువల్గా బిగ్ బాస్ సీజన్ 10 వచ్చేసి త్వరలో మనకి రాబోతుంది. అంటే యాక్చువల్గా అది ఎప్పుడు రాబోతుంది అనేది అందరికీ తెలిసిందే. సెప్టెంబర్ ఫస్ట్ వీక్, సెప్టెంబర్ 7 ఆర్ 8 అంటే సెప్టెంబర్లో ఫస్ట్ సండే ఎప్పుడు వస్తుందో అప్పుడు రిలీజ్ అవుతుంది. అంటే అప్పుడు స్టార్ట్ అవుతుంది మన బిగ్ బాస్ సీజన్ 10. ఈసారి అయితే బిగ్ బాస్ సీజన్ 10కి సంబంధించి ప్రతి అప్డేట్ నేను ఇస్తాను. ప్లస్ ఎవరెవరు వస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు ఎలా ఆడుతున్నారు అనేది కూడా చెప్తాను. ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి వీడియో పెడతాను. ప్లస్ అక్కడ ఏదైనా కాంట్రవర్సీ జరిగినా, ఏదైనా గొడవ జరిగినా వాటికి సంబంధించి స్పెషల్ బ్లాగ్ కూడా పెడతాను. ప్లస్ ఇవన్నీ ఈ ఛానల్ కాకుండా వేరే ఛానల్లో కూడా నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇంకొక ఛానల్ నేమ్ చెప్తాను, ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే 2 ఛానల్స్ ఫాలో అయితే ఈ 2 ఛానల్స్లో మీకు కావాల్సిన ఫుల్ అప్డేట్స్ ఉంటాయి. ప్లస్ అందరికంటే ముందు నా ఛానల్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ ఇప్పుడు అగ్ని పరీక్ష ఇంకా స్టార్ట్ అవ్వలేదు మేడం అని చెప్పి పెట్టారు. అగ్ని పరీక్ష ఇంకా స్టార్ట్ అవ్వలేదు. దానికి సంబంధించి సెలక్షన్స్ జరుగుతున్నాయట. ఇంకా సెలక్షన్స్ కూడా అవ్వలేదు. సెలక్షన్స్ అయిన తర్వాత దానికి సెలక్షన్ ఎట్లా చేస్తారో కూడా మనం చూపిస్తారు కదా, ఎవరెవరు జడ్జిలు వస్తారో కూడా మనం చూపిస్తారు. ప్లస్ ఈసారి నా దానికి యాక్చువల్గా సబ్స్క్రైబ్స్ ఎంతమంది ఉన్నారు చూసారు కదా, 26,000. 1 lakh సబ్స్క్రైబ్స్ అవ్వాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాను. సో మీ కోఆపరేషన్ నాకు కావాలి. సో ఈసారి మాత్రం మనం తగ్గేదే లేదు. జస్ట్ ఎపిసోడ్ రివ్యూ మాత్రమే ఇచ్చేదాన్ని. ఈసారి ఎపిసోడ్ రివ్యూ కాదు, మొత్తం అసలు ఏం జరుగుతుంది బిగ్ బాస్ హౌస్లో అనేది మొత్తం నేను చెప్తాను. ప్లస్ ఎవరెవరు వచ్చారు, ఎవరు ఏం చేయడానికి ట్రై చేస్తున్నారు, ప్లస్ వాళ్ళకు వచ్చిన రెమ్యూనరేషన్ అంటే వాళ్ళు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటూ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు అనేది కూడా చెప్తాను. ప్లస్ మనకి ఫస్ట్ అర్థమవుతుంది, కొంతమందిని చూస్తే వాళ్ళు ఉంటారో కూడా మనకు అర్థమైపోతుంది. సో చూద్దాం. అంటే ఇప్పటివరకు అయితే అసలు మనకి సెలబ్రిటీస్లో ఎవరెవరు వస్తున్నారు ఫుల్గా అయితే కన్ఫామ్ అవ్వలేదు. కొన్ని నేమ్స్ అయితే కన్ఫామ్గా వస్తారని చెప్పి అయితే అనుకుంటున్నారు. అంటే బిగ్ బాస్ వాళ్ళు అప్రోచ్ అవ్వటం, వాళ్ళు యాక్సెప్ట్ చేయడం కూడా జరిగింది అనమాట. ఫస్ట్ నేమ్ కావ్యాని యాక్సెప్ట్ చేయడం జరిగింది. కావ్య వెళ్తాను అన్నట్టు యాక్సెప్ట్ చేశారని చెప్పి మనకి లేటెస్ట్ న్యూస్. బట్ చూడాలి, అంటే వాళ్ళు హౌస్లోకి వచ్చేదాకా మనకు తెలియదు. యాక్చువల్గా ఇంతకుముందు చాలామంది అట్లా హౌస్లోకి దాకా వచ్చి వెళ్ళకుండా చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు సుహాస్ని, ఆల్రెడీ మామగారు సీరియల్లో సుహాస్ని ఉంది కదా, వాళ్ళు కన్ఫర్మ్ అయితే అయ్యారు. నెక్స్ట్ నూకరాజు ఆసియాలో నూకరాజు అయితే కన్ఫర్మ్ అయ్యాడు. ప్లస్ హరి అయితే ఈసారి వచ్చే ఛాన్స్ తక్కువ అని చెప్పి అంటున్నారు. బట్ చూడాలి, నూకరాజు హరిలో ఎవరికల్లో వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఇద్దరిలో ఒకళ్ళే వస్తారనమాట. ప్లస్ ఇంకొకటి నీతు కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ప్లస్ చూడాలి, అంటే నీతు వస్తే నటరాజ్ మాస్టర్ వస్తారని అడుగుతున్నారు. నటరాజ్ మాస్టర్ ఆల్రెడీ 2 times వచ్చాడు. ఇప్పుడు అంటే వాళ్ళ పేరుని తీసుకుంటే వస్తారని చూడాలి. ప్లస్ ఇప్పుడు మనకి బ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో విన్నర్ ఉన్నారు కదా, వాసంతి కళ్యాణ్ ఇద్దరు వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇద్దరిని అడిగారు. బట్ వాసంతి అయితే ఆల్రెడీ మన బిగ్ బాస్లోకి వచ్చింది. సో కళ్యాణ్ వచ్చే ఛాన్స్ అయితే హైగా ఉంది. కళ్యాణ్ని అప్రోచ్ అయ్యారు. కళ్యాణ్ కూడా రావడానికి యాక్సెప్ట్ చేశాడు. రీజన్ ఏంటంటే కళ్యాణ్ 2-3 years నుంచి తను ఫీల్డ్లో నిలకపోవడానికి ట్రై చేస్తున్నాడట. సో ఇప్పుడు బిగ్ బాస్ వచ్చి తనకు మంచి ప్లాట్ఫామ్. ప్లస్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో కూడా తను అందరికీ చాలా దగ్గర అయ్యాడు. సో ఇప్పుడు బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత ఇంకా తనకి కెరియర్కి యూజ్ అవుతుందని చెప్పి తను వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇది వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 10కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.